హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని దానిలో ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను. దానిలో ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను కారం, అర స్పూను పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి వేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం అనేటటువంటిది అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకు బాగా పడుతుంది అనమాట. ముక్కకు బాగా పడటం వల్ల ఉడికిన తర్వాత బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలాగ బాగా మ్యాగ్నేట్ చేసుకొని బాగా కలుపుకొని తీసుకెళ్ళి మూత పెట్టి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక మోస్తరు ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజు టమాటా, ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరుక్కోవాలి. ఈ మూడింటిని మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పాత్ర పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని ఈ గిన్నెలో వేయాలన్నమాట. గిన్నెలో వేసి దాన్ని కలుపుతూ కొంచెం ఉడికించుకోవాలి. అలా చేయటం వల్ల దానిలో ఉన్నటువంటి పచ్చివాసన పోతుందన్నమాట. దీనిలో మళ్ళీ నేను ఉప్పు కానీ కారం కానీ పసుపు కానీ ఏమీ వేయట్లేదండి. ఇందాక నేను చికెన్లో వేసిందే మళ్ళీ నేను ఈ గ్రేవీలో అనేటటువంటిది ఈ టమాటా, ఉల్లిపాయ, మిర్చి ఈ గ్రేవీలో అనేటువంటి నేను మళ్ళీ ఎటువంటి ఉప్పు కారాలు వేయట్లేదు. ఇందాక నేను వేసిందే సరిపోతుంది అన్నమాట. ఇలాగ బాగా పచ్చివాసన పోయేదాకా మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే అడుగున మాడిపోతుంది. పొయ్యి అనేటటువంటిది సిమ్లో ఉంచుకోవాలి. తర్వాత బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి బాగా మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ తీసుకొని ఈ పాత్రలో వేసుకోవాలి. ఈ గిన్నెలో అడుగున కొంచెం మసాలా ఉంటుంది కదా, దానిలో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకొని ఆ నీళ్లు మనం ఈ చికెన్లో వేసుకోవాలి. చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూత పెట్టుకోవాలి. పొయ్యి మాత్రం మీరు మొదటి నుంచి చివరి దాకా సిమ్లోనే ఉంచుకోండి. ఎక్కించారంటే మాత్రం హై ఫ్లేమ్లో పెట్టారంటే మాత్రం కూర మాడిపోతుంది, టేస్ట్ పోతుంది అన్నమాట. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పావు గంట అలా ఉడికించుకోవాలి. ఆ పావు గంట అయిన తర్వాత మళ్ళీ వచ్చి మూత తీసి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇలా కర్రీని కింద నుంచి బాగా కలుపుకోవాలి. మన వంటల్లో ఉప్పు కారం కానీ నూనె కానీ ఆయిల్ కానీ చాలా తక్కువ వాడతాం అన్నమాట. ఎందుకంటే ఉప్పు కారాలు ఎక్కువ తినకూడదు కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ, ఆయిల్ వంటకాలు కూడా దూరంగా ఉండాలి కాబట్టి మనం ఈ మూడింటిని చాలా తక్కువగా వాడతాం అన్నమాట మన వంటకాల్లో. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో, వాసన అదిరిపోతుంది, గుమగుమలు ఆడిపోతుంది అన్నమాట. ఇప్పుడే ముక్క ఇంకా బాగా ఉడకాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చికెన్ కర్రీని. నేను ఇందులో పెరుగు కానీ ఇంకా వేరే ఏమీ వేయట్లేదు. మసాలా కూడా గరం మసాలా ఒక స్పూన్ వేసాను. అలాగనే చికెన్ మసాలా కూడా ఇంకో స్పూను వేసి బాగా కలుపుకుంటున్నాను అన్నమాట. మసాలా కూడా చాలా తక్కువగా వేసాను అన్నమాట.
నేను ఇందాక గరం మసాలా వేసాను, ఇప్పుడు ఇది చికెన్ మసాలా అనమాట. చికెన్ మసాలా వేసి కలుపుకుంటున్నాను. చూసారా కూర ఎంత గ్రేవీగా ఎంత కొత్తగా వచ్చిందో, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి కర్రీ. మన రెస్టారెంట్ స్టైల్లో ఎంతో బాగా కుదిరిందన్నమాట. చాలా బాగా వచ్చింది కర్రీ. ఆయిల్ చూసారా అస్సలు లేదు. ఆ ముక్క ఉడికిందో లేదో చూడటానికి నేను ఒక ముక్క తీసుకున్నాను అనమాట. ముక్క కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దానిలో నేను కొంచెం వాటర్ పోస్తున్నాను అనమాట. ముక్క ఇంకా ఉడకాలి అందుకని కొంచెం వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి కొంచెం మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. ముక్క కొంచెం గట్టిగా ఉందండి, అందుకని నేను తినలేదు. పట్టుకొని చూసి ముక్క గట్టిగా ఉందని మళ్ళీ అందుట్లోనే వేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. లైట్గా మన వంటకంలో చికెన్లో చూడండి నూనె చాలా తక్కువగా ఉంది. ఉప్పు చాలేదండి, అందుకని కొంచెం ఉప్పు వేసాను. నూనె చాలా తక్కువగా ఉంది. మన వంటకాల్లో ఉప్పు కారాలు కానీ నూనె కానీ చాలా తక్కువ వాడతాం అన్నమాట. ఉప్పు కారాలు తక్కువ తినటం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. కొంచెం సేపు ఉడకాలి కర్రీ, అందుకని నేను మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. బాగా కలిపి మూత పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇలాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగాలి. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత కూర ఎలా ఉందో చూద్దాము. మూత చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. చాలా బాగా వచ్చింది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా కొత్తగా గ్రేవీగా మన రెస్టారెంట్ స్టైల్లో మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సర్వ్ చేసే కర్రీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది కదండి. మనం ఎక్కువ ఏమి వాడలేదండి, మన ఇంట్లో ఉన్నవే చాలా లిబరల్గా చాలా తక్కువ ఐటమ్స్ వాడి కర్రీ చేసామన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీని. ఈ కర్రీ ఎవరికైనా చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి మూత పెట్టేసుకున్నాను, కట్టేసాను. తర్వాత అన్నం వడ్డించుకొని కూర వేసుకొని తినబోతున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. కొత్తగా ఉంది కదా, చాలా బాగుందన్నమాట. బాగా నీళ్ళకు కాకుండా గ్రేవీ కూడా బాగా కొత్తగా బాగా వచ్చింది, బాగా దగ్గరగా బాగా వచ్చిందన్నమాట. రైస్ కాలిపోతుంది, వేడివేడిగా ఉంది రైస్. కర్రీ కూడా కాలిపోతుంది అనమాట. అసలే ఎండాకాలం. చికెన్ కర్రీ తినక చాలా రోజులైందండి. ఈ సమ్మర్లో చికెన్ అసలు తినలేదు, ఇదే ఫస్ట్ టైం తింటాం అనమాట. ఈ సమ్మర్లో చికెన్ తింటాం చాలా రోజులైంది
తినగానే తినాలనిపించి ఒక పావు కేజీ తెచ్చుకొని ఇలాగా ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకొని తింటున్నాను అనమాట. ఇలా ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకొని తింటమే నాకు ఇష్టము. బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో ఫుడ్డే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మనం చేతులతో మనం వండుకొని తింటేనే నాకు చాలా తృప్తి అనమాట. నోట్లో పెట్టుకుంటేనే ఆ ముద్దకి మామూలుగా లేదండి, టేస్ట్ అదిరిపోయింది. ముక్క కూడా చాలా స్మూత్గా, చాలా మెత్తగా, నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది. చూడండి ముక్క ఎంత మెత్తగా ఉందో. ఇదిగో చేతులతో పట్టుకుంటేనే తునిగిపోతుంది. చేతులతో అట్ట నలిపితేనే ముక్కలు అయిపోతుంది. చాలా మెత్తగా, చాలా బాగా ఉడికిందండి కర్రీ. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ, ఎంత బాగా ఉడికిందో. ముక్కలు కూడా బాగా ఉడికినాయి, చాలా మెత్తగా ఉన్నాయి ముక్కలు. ముక్కలు కూడా ప్రత్యేకంగా నవలాల్సిన అవసరం లేదండి. అన్నంలో కలుపుకొని ఆముందని అన్నంతో పాటే నవలేయచ్చు. చాలా బాగా మెత్తగా ఉడికిందండి కూర. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. ముద్దకి అసలు ఆ టేస్ట్ మామూలుగా లేదండి, చాలా బాగుందన్నమాట.